స్వప్న గారు, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? పాటకి పాటకి పాట, ఓకే. కానీ పాటకి పాటకి మాట కూడా, ఎందుకంటే తన పేరు కూడా మంజుష. ఓ, చప్పట్లమ్మా చప్పట్లు. సో మంజుష ఏం పాడబోతుందంటే, అందరికీ ఉండే ఒక సమస్య అనమాట. ఎవరి కోసం మనం తప్పించిపోతూ ఉంటాం ప్రతిరోజు, ఎవరి కోసం? అది దొరకక మనం అసలు చాలా వెతుక్కుంటాం. పనోళ్ళ కోసం. కరెక్ట్. నా మాటతోనే అర్థమైపోయింది అందరికి ఇది సిచ్యువేషనల్ ప్రాబ్లం అనేసి. Right. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ తీసుకుని రాబోతోంది మరి మంజుష. బిగ్ వెల్కమ్. ఆల్ ది బెస్ట్ మంజుష, ప్లీజ్ వెల్కమ్. పెళ్ళైన పిమ్మట బెంగగా ఉన్నాను, So sad. పనులనెట్లా దాటాలో కలలు కన్నాను. Easy. ఏడతానున్నాడో వాడు, ఒక్కగానొక్క పనోడు. అంత స్పెషలా? నా ఊహలో బండగాడు. నాంచొద్దు. సుగుణాల సౌమ్యుడు, పనిలో నా వీరుడు, ఎక్కడో ఎక్కడో అతగాడు. బండ పనోడు, బండ పనోడు, చెప్పిందే చేసేవాడు, చేసేదే చెప్పేవాడు, ఎక్కడో ఎక్కడో అతగాడు. బండ పనోడు, బండ పనోడు. కళ్ళలోని లేనుడు, పంచులోని లేనుడు, నచ్చుతాడు. పిల్లలొచ్చి రాగానే పిల్లగాడేవాడు, నా పనోడు. చురుకుగా తన మెదడు, మాటల మాంత్రికుడు, సేవలలో దౌడు, నడవడిలో ఘనుడు, ముక్కు సూటిగా వెళ్ళేవాడు, ఇంటి పట్టున ఉండేవాడు, ముక్కు మీద కోపం లేనుడు. జ్వరము పదని సెలవు అంటే పడని గడియారమువై ఉండు పురుషుడు. బండ పనోడు, బండ పనోడు, సుగుణాల సౌమ్యుడు, పనిలో నా వీరుడు, ఎక్కడో ఎక్కడో అతగాడు. బండ పనోడు, బండ పనోడు, బండ పనోడు, బండ పనోడు, బండ పనోడు, బండ పనోడు. సూపర్ మంజుష, మొత్తానికి నా పేరు నిలబెట్టావు, శభాష్. ఓకే, ఎలా అనిపించింది హేమచంద్ర? ఫస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది మీ పేరు మీరే పలుకుంటుంటే? కదా, చాలా కొత్తగా ఉంది నిజంగా. నా పేరుతో ఉన్న వ్యక్తిని కలవడం ఇదే ఫస్ట్ టైం. అండ్ టాకింగ్ అబౌట్ సింగర్ మంజుష, నైస్ పర్ఫార్మెన్స్, బాగుండింది. రిక్వైర్మెంట్లు, హైట్స్, దాని గురించి గురుగారు మాట్లాడతారు, దాని గురించి నేనేం మాట్లాడను. బట్ పర్ఫార్మెన్స్ వాజ్ లైక్ సూపర్. అంటే నాకు పనుల్లో అనుభవం ఉందన్న మీ ఉద్దేశం? పెళ్ళైన ప్రతి హస్బెండ్ కి డెఫినెట్లీ పనుల్లో అనుభవం ఉంటుంది. ఇన్ని పనులు చేస్తావా జన్మలో ఇంట్లో? ఇన్ని పనులు ఇంట్లో చేస్తావా? కొన్ని పనులు చేస్తాను డెఫినెట్లీ, అందరు చేయాల్సి వస్తుంది. ఒకసారి శ్రావణకు ఫోన్ కలుపు. శ్రావణ ఇస్ బిజీ విత్ ద బేబీ, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మంజుష సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. సో స్వప్న గారు, హౌ డిడ్ యు లైక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంజుష, నీ పేరున్న అమ్మాయి కాబట్టి నువ్వు చాలా ఎక్కువ ప్రేమగా, ఎక్కువ అటెన్షన్ ఇచ్చి, ఎక్కువ స్మైల్ చేస్తూ మాట్లాడుతున్నావు. అనిపించిందా? అయ్యి ఉండొచ్చు కూడా. ఫస్ట్ ఎపిసోడ్, ఫస్ట్ టైం కలవడం, అన్ని కొంచెం ఎక్స్ట్రాగా జరుగుతూ ఉంటాయి. రైట్ మంజుష, నీ ప్రెజెంటేషన్ ఈజ్ ఎక్సలెంట్.
ప్రెజెంటేషన్ అంటే నువ్వు డాన్స్ చేస్తూ ఎంగేజ్ చేసిన పద్ధతి చాలా బాగుంది. ఇంకా కొంచెం ఈ సంగతులు గమకాలు వచ్చినప్పుడు అవి కూడా ఇంకా కొంచెం నువ్వు దాని మీద దృష్టి పెడితే ఇంకా టాప్ క్లాస్కి వెళ్ళిపోతుంది పర్ఫార్మెన్స్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఓకే, సో అన్న శ్రీరామ్ గారు, మీకు కావాల్సిన పనివాడు ఎవరో నాకు అర్థమైపోయింది. రోబో ఆడు తప్ప ఈ పనులు ఎవడో చేయలేడు. ఏంటి ఓ పక్కనేమో ఏం మాట్లాడకూడదు, మనిషి అన్నవాడు ఎవడైనా తిడుతుంటే మామూలుగా ఊరుకుంటాడు, ఎప్పుడో అప్పుడు బద్దలవుద్ది ఎమోషను, మాట తిరిగేస్తాడు. అన్ని పనులు వండాలంట, వడ్డింగ్ చేయాలంట, అన్ని క్లీన్ చేసేయాలంట, కానీ పిల్లలు వస్తే ట్యూషన్ చెప్పాలంట. అంటే ఎంబీఏ ఎంసీఏ చదువు ఉండాలి. రోబో తప్ప ఎవడైనా చేయగలడు ఈ పనులన్నీ. మీరు గీతామాధురి అంత ఎత్తులో ఉన్నారు, అలాగే గీతామాధురి గారు అంత ఎత్తులకు ఎదగాలని కోరుకుంటున్నాను. ఒక 4 ఇంచులు తక్కువ ఉన్నట్టుంది కదా. హీల్స్ వేసుకుంటారు, దాన్ని ఉందలేండి. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సో మంచి కాంప్లిమెంట్స్ తో పాటు మంచి సజెషన్స్ కూడా వచ్చేసాయి. కీప్ ఇట్ అప్, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయడానికి స్కోప్ దొరికేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ.